అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి బెల్లంతో కేక్ ఎలా చేయాలో చూసేద్దామా. అయితే దీంట్లో మనం మైదా కానీ షుగర్ కానీ ఏమీ యూజ్ చేయము. చాలా ఈజీ ఇంగ్రీడియంట్సే, ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా కేక్ చేసేసుకోవచ్చు. ఇది హెల్తీకి చాలా మంచిది. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక బౌల్లో దాంట్లో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒక స్పూను గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది పక్కన పెట్టుకోండి. అదే ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం బాగా గ్రైండ్ చేసుకొని మెత్తంగా వచ్చేదాకా ఫైన్ పౌడర్గా చేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే హాఫ్ కప్పు పెరుగు ఆయిల్ ఈక్వల్గా తీసుకోవాలి. అన్నీ హాఫ్ కప్పులు తీసుకోవాలి. బెల్లం ఒక కప్ తీసుకోవాలి. బాగా ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 2 కప్స్ గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మధ్యలో పాలు పోసుకుంటా మనము కేక్ బ్యాటర్ వచ్చేదాకా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అలాగే ఇంచు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చేసుకున్నాం కదా టూటీ ఫ్రూటీస్, అవి కూడా వేసుకొని బాగా యాడ్ చేసుకోండి. అయితే మనకు కేక్ కన్సిస్టెంట్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత కేక్ టిన్కి ఒక గీ పూసుకొని దానికి గోధుమ పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని కేక్ టిన్లోకి వేసుకొని అయితే ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోండి ఒక 5 minutes. తర్వాత మనం ఈ కేక్ ఉంది కదా, ఈ కేక్ టిన్ పెట్టేసి తర్వాత 20 to 25 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అయితే మనము టూత్పిక్ ఉంటుంది కదా, టూత్పిక్ పెట్టిన తర్వాత మనకి పిండి కన్నా అంటుకోపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్, టేస్టీగా ఉంది. చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది కేక్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అన్ని కొలతలే, మన ఇంట్లో ఉన్న కప్పుతోనే మనం కొలత తీసుకోవచ్చు. ఏం లేదు, బెల్లము 1 కప్పు, అలాగే గోధుమ పిండి 2 కప్పులు, హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ పెరుగు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనం మంచిగా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కేకు. అయితే ఐ విల్ షేర్ యూ మోర్ రెసిపీస్, కేక్ రెసిపీస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మనం ఇంకా మైదా కానీ షుగర్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ ఏవి యూజ్ చేయము. చాలా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే హెల్తీ రెసిపీస్ కాబట్టి డ్రై ఫ్రూట్స్, గోధుమ పిండి చాలా మంచిది. పిల్లలకి చాలా హెల్తీ. ఏదైనా అకేషన్స్ అప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. 30 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇవి మన దగ్గర ఉంటే చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా ఉంది కేకు. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మైదా యూజ్ చేయము కాబట్టి వీట్ ఫ్లోర్, గోధుమ పిండి పిల్లలకు చాలా మంచిది కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు.